అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్కంద షష్ఠి రాబోతుంది, అదే సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబర్ 7వ తేదీన శనివారం. దయచేసి అందరూ చక్కగా ఉపయోగించుకోండి. చాలా విశేషమైన రోజు. ఎవరి జాతకాల్లో అయితే నాగదోషాలతో ఇబ్బంది పడుతున్నారో, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతున్నారో, కలత్ర నాగదోషాలతో ఇబ్బంది పడుతున్నారో, సంతాన నాగదోషాలతో ఇబ్బంది పడుతున్నారో, చెవిలో చీమొస్తుంటుంది చాలామందికి, అదేవిధంగా చాలామంది రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు, చాలామంది మానసిక శారీరక ఆరోగ్యాలు బాగాలేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొందరి ఇళ్లలో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఇలాంటివి ఎన్నో వింటుంటాం, జాతకాల కోసం సంప్రదిస్తుంటారు. దయచేసి మీరందరూ ఖచ్చితంగా ఈ స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉపయోగించుకోండి, చాలా మంచిది. ఎందుకనంటే ఈసారి వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 7వ తేదీన శనివారం వస్తుంది. ఆ రోజు షష్ఠి గడియలు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 11:05 వరకు షష్ఠి గడియలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఆచరించండి. ఏం ఆచరించాలి ఆ రోజు? అవకాశం ఉన్న మేరకు మీ ఇంట్లోనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంటే పెట్టుకోండి, లేదా కొనుక్కొచ్చుకోండి. స్వామికి ఎర్రటి పూలతో స్వామికి అర్చన చేయండి. అర్చన పూర్తయిన తర్వాత దానిమ్మ పండు విత్తనాలు, అదేవిధంగా పాలు నివేదన పెట్టండి. అదేవిధంగా నిమ్మకాయ పులిహోర నివేదన పెట్టండి, చేసి అందరికి పంచండి. అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉంటే ఒక 7 మంది బ్రాహ్మణులను పిలిచి, లేదా మీరు 7 మంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ప్రతి బ్రాహ్మడికి ఒక దానిమ్మ పండు దానంగా ఇచ్చి, ఎర్ర వస్త్రము దానిమ్మ పండు దానం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో పుట్ట ఉంటే పుట్టకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి. అదేవిధంగా మీరు అవకాశం ఉన్న మేరకు రావి చెట్టు, వేప చెట్టు పెనేసుకొని ఉంటాయి, నాగప్రతిష్ఠలు ఉంటాయి, అలాంటి చోట వెతుక్కొని ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వెళ్ళి అక్కడ కూడా మీరు చక్కగా శిలా పలకం అంటే ఇక్కడ మీకు ఎలా అంటే ఆ రావి చెట్టు, వేప చెట్టుకి ఉంది నాగప్రతిష్ఠ సంబంధించినటువంటి శిల ఉంటుంది చూసారా, దాన్ని బాగా కడగాలి ముందు చక్కగా మంచినీళ్ళతో. దంపతులు అయితే మాత్రం, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళైతే వెళ్ళి చక్కగా కడిగేసేసి, కడగడం పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలా? కడగడం ఎప్పుడైతే పూర్తయిపోతుందో ఒకరు కడిగేసేసిన తర్వాత గంధం చందనం పెట్టండి, అదేవిధంగా పసుపు కుంకుమ పెట్టండి. పెట్టిన తర్వాత పూర్తయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు చేతిలో కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఒక 9 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం నుంచి దండం పెట్టుకొని స్వామి ఆశీస్సులు తీసుకోరండి, మీకు మంచి జరుగుతుంది. దయచేసి ఈ స్కంద షష్ఠి ఉపయోగించుకోండి. అంతేకాదు ఆ రోజు విశేషం ఏం తెలుసా? ధనిష్ఠ నక్షత్రం కూడా రావడం. ధనిష్ఠ నక్షత్రం కుజగ్రహ నక్షత్రం, కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి అందరూ మంచి ఫలితాలు పొందుతాను నేను ఆశిస్తూ ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి ఉపయోగించుకోండి. మీరు స్కంద సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి అష్టకాలు ఉంటాయి, చక్కగా చదువుకోండి. అదేవిధంగా ఏమీ తెలియదు, ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని అయినా ఒక 108 సార్లు చదువుకోండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరందరూ మంచి ఫలితాలు పొంది నాగదోషం నుంచి విముక్తులు అవ్వాలని, అదేవిధంగా కాలసర్ప దోషం నుంచి విముక్తులు అవ్వాలని, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని మనసారి కోరుకుంటూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.